అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2025 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తము 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులు భర్తీ అయితే చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానము, టైపింగ్ నైపుణ్యము తప్పనిసరిగా ఉండాలి. అన్ని రకాల వర్గాలకు వయోపరిమితి 60 సంవత్సరాలకు మించకూడదు. ఆసక్తి కలిగినటువంటి వారు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 15, 2025 తేదీ రాత్రి 11:50 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు, దివ్యాంగులకు 750 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎంపికైనటువంటి వారికి 55,350 రూపాయల జీతంగా చెల్లిస్తారనమాట. ఇది ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. దీంతోపాటు మనకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ యొక్క లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ ఆన్లైన్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 1, ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మనకు 4th నుంచి 10th క్లాస్ వరకు ఇవ్వాలి. ఒకవేళ అది లేకుండా ఉన్నట్టయితే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ ప్రొవిజనల్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాలి. ఎంసీఏ అప్పుడే చెప్పాం కదా, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్టయితే వారు సదరన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. తర్వాత సోషల్ స్టాటస్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. లేదంటే వారిని ఓసీగా ట్రీట్ చేస్తామని ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే కేటగిరీ కింద అయితే ఉంటారో దానికి సంబంధించిన ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ను కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. లేదంటే ఎవరైతే అప్లై చేయరో ఆ క్యాండిడేట్ని ఖచ్చితంగా ఓసీ కింద ట్రీట్ చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ పోస్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ పీడిఎఫ్ ఫైల్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకుని, ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలము పర్సంటేజ్తో మాత్రమే వారిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అలాంటి విద్యార్థులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.